హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ నేను ఇండస్ స్క్రిప్ట్ గురించి కొంచెం మాట్లాడబోతున్నా. ఎందుకు అంటే ఇట్ వాజ్ ఇన్ న్యూస్. ఇది ఏ విధంగా వచ్చింది అంటే రీసెంట్ గా మన తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు ఒక ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది, $1 million. ఇది దేనికోసము అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ స్క్రిప్ట్ పైన చాలా రీసెర్చ్ జరుగుతుంది అండ్ ఇది కంప్లీట్ గా డెసిఫర్ చేయడం జరగలేదు. అందుకనే దీన్ని ప్రీ హిస్టారిక్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని స్క్రిప్ట్ ఉన్నప్పటికీ అసలు అది దాని పర్పస్ ఏంటి, అసలు అది ఏం చెప్తుంది అనేది ఇప్పటి వరకు మనకి తెలిసిన దాఖలాలు లేవు. రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. సో ఇది ఎవరైతే కంప్లీట్ గా డెసిఫర్ చేస్తారో అంటే ఓవర్ 100 years జరుగుతున్న ఈ రీసెర్చ్ ని ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ $1 million ఇస్తామని చెప్పి స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి రివార్డ్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది చాలా విషయాలు వెలుగులోకి తీసుకుని రావడం జరుగుతుంది. ఎప్పుడైతే దీని స్క్రిప్ట్ బయటపడుతుందో అసలు ఈ సివిలైజేషన్ గురించి ఇంకా చాలా ఇన్సైట్స్ మనకు తెలుస్తాయి. అంటే రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏమైనా ఉన్నాయా, కింగ్డమ్స్ గురించి కానీ ఏమైనా బ్యాటిల్స్ జరిగినాయా, అండ్ ఇంకా చాలా చాలా ఇన్సైట్స్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ద ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి ఈ స్క్రిప్ట్ ఒకవేళ దీని గురించి కంప్లీట్ గా డెసిఫర్మెంట్ అనేది జరిగితే. సో ఈ స్టాలిన్ గారి అనౌన్స్మెంట్ ని అందరూ కంపల్సరీగా వెల్కమ్ చేయాలి. అండ్ నేను పర్సనల్ గా కోరుకునేది ఏంటంటే ఇది మంచి సక్సెస్ ఇస్తుందని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ బ్రీఫ్ గా ఇండస్ స్క్రిప్ట్ గురించి మనము డిస్కస్ చేసినట్టయితే అసలు ఇది ఎట్లా ఉంటుంది చూడడానికి అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. అంటే పేరులోనే మనకు అర్థమవుతుంది, దీనిలో పిక్చర్స్ కానీ సైన్స్ కానీ సింబల్స్ కానీ ఉంటాయి, అంతే. ఆల్ఫాబెట్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట ఇవాళ ఉన్న స్క్రిప్ట్ లో. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. మరి ఈ స్క్రిప్ట్ కింద బైలింగల్ అంటే ఇంకో స్క్రిప్ట్ ఏదైనా ఉందా ఆ స్క్రిప్ట్ గురించి మాట్లాడడానికి కానీ ట్రాన్స్లేషన్ చేయడానికి కానీ అంటే దాన్ని అందుకనే బైలింగ్వల్ స్క్రిప్ట్ అనాలి. ఆ బైలింగ్వల్ స్క్రిప్ట్ కూడా ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అయితే ఇంకో విషయం, ఇక్కడ ఇప్పటిదాకా ఎన్ని డిస్టింక్టివ్ సైన్స్ కనుక్కున్నారు చూసారు అంటే బయటపడ్డాయి అంటే ఓవర్ 400 డిస్టింక్టివ్ సైన్స్ హావ్ బీన్ ఫౌండ్ సో ఫార్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైన్స్ అన్నమాట. అయితే కామన్ గా అన్ని ఇన్స్క్రిప్షన్స్ లో అన్ని రాతల్లో మనకి కామన్ గా ఓవర్ 60 సైన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఓకే, అయితే ఇంకో విషయం, ఇది దేనిపైన రాయడం జరిగింది స్క్రిప్ట్ అనే దానికి ఒక సర్ఫేస్ అనేది ఉండాలి కదా. సో దీనికోసము ఈ సర్ఫేస్ ఏ సర్ఫేసెస్ పైన ఇది రాయడం జరిగింది అంటే ఈ స్క్రిప్ట్ అనేది సీల్స్ పైన రాయడం జరిగింది, కాపర్ అండ్ బ్రాంజ్ ప్లేట్స్ పైన కూడా మనం చూడొచ్చు, టూల్స్ పైన చూడొచ్చు, వెపన్స్ పైన చూడొచ్చు, అండ్ పాటరీ పైన కూడా చూడొచ్చు మనం. అండ్ అంతేకాకుండా మరి దీని డైరెక్షన్ ఏంటి అంటే రైట్ టు లెఫ్ట్ అని చెప్పాలి. అంటే ఇది ఎక్కువ మటుకు రీసెర్చర్స్ కానీ స్కాలర్స్ చెప్పింది ఏంటి అంటే దీని డైరెక్షన్ రైట్ టు లెఫ్ట్ లాగా ఉంది అని మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ హావ్ సెడ్. అయితే ఇక్కడ కామన్ సైన్ ఓకే ఈ 60 మాత్రము బాగా వాడడం జరిగింది. అందులో ఏది బాగా ఎక్కువసార్లు కనిపించింది అంటే ఒక జార్ లాంటి సైన్ మాత్రం బాగా కనిపిస్తుంది అనమాట. అయితే మరి ఈ స్క్రిప్ట్ పైన స్కాలర్స్ ఏమంటున్నారు అంటే ప్రెసెంట్ ఉన్న లాంగ్వేజెస్ తో ఏ విధంగా కంపేర్ చేస్తున్నారు అంటే 2 different ఒపీనియన్స్ గురించి మనం మాట్లాడాలి. ఇంకా చాలా సెవరల్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అది పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదు. డిబేట్ మాత్రం ఈ 2 ఒపీనియన్స్ మధ్యలోనే ఉంది. అయితే కొంతమంది హిస్టోరియన్స్ కొంతమంది స్కాలర్స్ పర్పోలా కానీ ఐరావతం మహాదేవన్ కానీ వీళ్ళు బల్ల కొద్ది చెప్తున్నది ఏంటి అంటే వాళ్ళు ట్రెమెండస్ రీసెర్చ్ చేయడం జరిగింది. ఇది డెఫినెట్ గా దిస్ హ్యాస్ సమ్ కనెక్టివిటీ అండ్ రిలేషన్ విత్ ద ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే పర్పోలా అండ్ ఐరావతం మహాదేవన్. అయితే వీళ్ళిద్దరు స్కాలర్స్ కూడా ఎస్ఆర్ రావు అండ్ కృష్ణారావు గారు వీళ్ళు ఇది లేదు ద్రవిడియన్ లాగా లేదు, ఇది దిస్ రిజంబుల్స్ మోర్ బ్రాహ్మీ స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇట్ లుక్స్ మోర్ లైక్ మదర్ స్క్రిప్ట్ ఆఫ్ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ అని కూడా ఒక భావనతోనే ఉన్న మనుషులు ఎవరు అంటే ఎస్ఆర్ రావు అండ్ కృష్ణారావు. సో ఇక్కడ మనము మరి వరల్డ్ లో ఇంతమంది స్కాలర్స్ ఉన్నారు, హిస్టోరియన్స్ ఉన్నారు, మరి వాళ్ళు ఏ సైడ్ తీసుకున్నారు? దే హ్యావ్ టేకెన్ ద సైడ్ ఆఫ్ దీస్ పీపుల్. అంటే పర్పోలా ఇచ్చిన ఒపీనియన్, ఐరావతం మహాదేవన్ ఇచ్చిన ఒపీనియన్స్ చాలా మంది నమ్ముతున్నారు. మేబీ ఇది నిజమై ఉండొచ్చు.
అందుకనే ఈ విధమైన రీసెర్చ్ ఇంకా ముందు పోవాలని స్టాలిన్ గారు కూడా ముందుకు రావడం జరిగింది. ఇది అందరం కూడా వెల్కమ్ చేయాల్సిందే. ఇది ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్ కాబట్టి ఒకవేళ స్క్రిప్ట్ బయటపడితే చాలా విషయాలు బయటపడతాయి. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఈగర్ టు నో దట్. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.